గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రెజెంట్ ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది ఈనాడు న్యూస్ పేపర్‌లో ప్రచురించడం జరిగింది. సర్వీస్‌లో ఉన్న టీచర్లకు టెట్ రద్దు చేయాలని ఢిల్లీలో ఉపాధ్యాయ సంఘాల ధర్నా అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు టెట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీకి చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులైతే ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు నిన్న. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఒకసారి పోటీ పరీక్ష ఉత్తీర్ణులై ప్రభుత్వ విధుల్లో చేరినటువంటి ఉద్యోగికి మళ్ళీ అర్హత పరీక్ష నిర్వహించడం లేదని, అలాంటి టీచర్లకి ఎందుకని ప్రశ్నించారు. విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించి దాదాపు 20, 30 ఏళ్లుగా బోధిస్తున్న టీచర్లకు మళ్ళీ టెట్ నిర్వహించడం, అర్హత పరీక్ష రాయాలని షరతు విధించడం వారిని అవమానించడమేనని పేర్కొన్నారు. అందువల్ల విధుల్లో ఉన్న టీచర్లకు టెట్ రద్దు చేసేలా సుప్రీంకోర్టును కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైతే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ప్రెజెంటు ఈ యొక్క టెట్ అర్హత అనేది ప్రెజెంటు విధుల్లో ఉన్నటువంటి సార్లకి నియమించడం కరెక్ట్ కాదని, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రతి విధుల్లో చేరిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా లేనటువంటి నిబంధన ఎందుకు ఒక్క టీచర్లకే ఈ నిబంధన పెట్టారని కూడాను వాళ్ళు జంతర్ మంతర్‌లో ధర్నా చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి. సాక్షి న్యూస్ పేపర్‌లో కూడాను ఇదే ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్‌ను మినహాయించాలని ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఎస్‌టీయూ ఏపీ ధర్నా చేయడం జరిగింది. అయితే ఇక్కడ సాక్షి అవ్వచ్చు, ఈనాడు న్యూస్ పేపర్ అవ్వచ్చు, ప్రతి ఒక్క న్యూస్ పేపర్‌లో కూడాను టెట్‌ను సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఆహ్, సె మినహాయింపు ఇవ్వాలనేసే కోరడం జరుగుతుంది. అయితే సెంట్రల్ గవర్నమెంటు దీనికి సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ అనేది దాఖలు చేయాలని కూడాను వీళ్ళు కోరడం జరిగింది. అయితే దీని గురించయితే స్పష్టత మనకెప్పుడొస్తుందంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ప్రెజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది